ముహూర్తాల వల్ల ఏ ప్రయోజనము లేదు, ఏ నష్టమో లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకొక మాట కూడా చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. నన్ను అన్నారు, ముహూర్తానికి రాడెట్టాలి అయ్యారు అన్నారు. పెట్టకపోతే నాతో దెబ్బలాడతారేమో భయం వేసి ఏం చేస్తాం మరి. నాకు నచ్చకపోయినా, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం అయినా ముహూర్తం పెట్టాల్సి వచ్చింది. ముహూర్తానికి రాడెట్టాం. ముహూర్తానికి రాడెట్టిన 3 నెలలకే ఆ ఇంట్లో యజమానుడికి యాక్సిడెంట్ అయింది. మరి ముహూర్తం మంచిదైతే యాక్సిడెంట్ జరగకూడదు కదా. ఇంకో ఇల్లు ముహూర్తానికే పెట్టాం. ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదు, అయిపోవాలి కదా. ముహూర్తాలు దేవునికి దూరం చేయడమే తప్ప దాని వలన ఏ ప్రయోజనము లేదు. ఏ ప్రయోజనం లేదు. ముహూర్తాల వల్ల ఏ కాలం లేదు. ఒకవేళ అది అన్యులకు ఇష్టమా, వాళ్ళు చేసుకున్నామంటే వాళ్ళకి మనం వ్యతిరేకలం కాదు. వాళ్ళు చేసుకోవద్దనడానికి మనం సరిపోం. కానీ భక్తిలో ఉన్నావు చూసావా, విశ్వాసంలో ఉన్నావు చూసావా, నిరీక్షణలో ఉన్నావు చూసావా, క్రైస్తవ్యంలో ఉన్నావు చూసావా, నీకు అది తగినది కాదు. క్రైస్తవునికి అది తగినది కాదు. క్రైస్తవుడు అది చేయడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మనష్షే దేవునికి కోపాన్ని తీసుకొచ్చాడు. మనష్షే దేవుని కోపాన్ని రేపాడు. దేవుని కోపం మనష్షే వల్ల ఎందుకు రేగిందయ్యా అంటే, మనష్షే ఏం చేశాడు, ముహూర్తాలను చూశాడు. అంటే ముహూర్తం చూస్తే ఎవడ కోపం అవుతుంది? నా మాట అర్థం అవ్వాలి మీకు. నేను మిమ్మల్ని ఏమి కొత్త విషయాలు చెప్పట్లేదు, నా విషయాలు చెప్పట్లేదు. ఎక్కడున్నాయో చెప్తున్నాను. బైబిల్లో లేకపోతే నేను చెప్పింది కూడా వినొద్దు. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. బైబిల్లో లేని మాట నేను చెబితే నా మాట వినొద్దు. ఒకవేళ చెప్పింది బైబిల్లో ఉందా, చచ్చినట్టు వినాల్సిందే. బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, మనష్షే దేవునికి కోపాన్ని రేపాడు. ఎందుకు కోపం రేగిందా అంటే, ముహూర్తం చూడడం వల్ల వచ్చింది. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ముహూర్తాలు చూసేవారు చాలామంది ఉన్నారు. దేవుని మీద ఆనుకోని వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలే ముహూర్తాలు చూస్తారు. దరిద్రం అది. ఏం చేస్తాం? మీకు ఇంకో దరిద్రం కూడా చెప్తే చూడండి. సంఘ పెద్దలే కాదు, కొంతమంది సేవకులు కూడా ముహూర్తాలు చూసేవాళ్ళు అన్నారు. ప్రబుద్ధులేలో వీళ్ళకి పెద్ద దండ వేయాలి. వీళ్ళు ఏమని చెప్తారు తెలుసా? ప్రతిదానికి సమయం, ప్రతిదానికి సమయం ఉంది కాబట్టి దానికి సమయం, అది ఆ సమయానికే పెట్టాలంటే దాని అర్థం ఏంటో తెలియదు వీళ్ళకి. ఇలా వాక్యం తెలియక కలిపి చెరపడం వల్లనే అన్యజనుల్లో దేవుని యొక్క నామము అవమానపడుతుంది, దూషింపబడుతోంది. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి సంఘమా, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నటువంటి సంఘమా, రక్షణ పొందిన నీవు దేవుని కోపానికి గురవద్దు. దేవుని కోపం నీ మీద రగులు కొనవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒక విశ్వాసి దేని జోలికి పోకూడదు? చెప్పట్లేదు మీరు? ముహూర్తాల జోలికి పోకూడదు. ఒకవేళకి వెళ్తే ఏమవుతుంది? దేవునికి కోపం వచ్చుద్ది. దేవుని కోపం వచ్చుద్ది. తర్వాత ఇంకేం చేస్తున్నాడు ఈయన? మంత్రాలు, చిల్లంగితనము వాడుకు చేయు, దయ్యాలతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యం చేస్తారు. ఫ్రెండ్షిప్ వీడికి ఎవరికే? ఈ మనస్సే ఒక రాజు అయి ఉండి ఎవరితో సాంగత్యం చేస్తున్నాడట? అంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడు కర్ణ పిశాచాలతోనూ సోదగాండ్రతోనూ మంత్రాలు చేసేవాడు, చిల్లంగితనం చేసేవాడితోనూ స్నేహం చేస్తున్నాడట. నీ చెప్పొచ్చో లేదు నాకు తెలియదు, కానీ భారతదేశంలో కొన్నాళ్ళకి ఒకవేళ ఈ బీజేపీ ప్రభుత్వమే కాక కొనసాగితే, ఈ బీజేపీ ప్రభుత్వమే కొనసాగితే కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా? ఈ చిల్లంగితనం చేయటం డిగ్రీలు ఇస్తారు. దెయ్యాలతో మాట్లాడే వాళ్ళకి డిగ్రీలు ఇస్తారు, డాక్టరేట్లు ఇస్తారు. నిజం. వారిని మంత్రులు చేస్తారు, వాళ్ళని గొప్ప వాళ్ళు చేస్తారు, వాళ్ళని అధికారులను చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెడతారు. కొన్నాళ్ళకి ఇదే జరుగుతుంది. ఇదే కాక కొనసాగితే బీజేపీ ప్రభుత్వం చదువు చెప్పరో ఇదే నేర్పిస్తారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజుగా ఉండి దేశాన్ని సుభిక్షంగా పరిపాలించవలసిన వాడు, దేశంలో జ్ఞానాభివృద్ధి పెంచవలసిన వాడు, దేశాన్ని సుభిక్షంగా ఉంచవలసిన వాడు, దేశంలో జ్ఞానంలో అభివృద్ధి చెందించవలసిన వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు?
దయ్యాలతో స్నేహం చేస్తాడట, సోది చెప్పేవాడితో స్నేహం చేస్తాడట. దేవునికి ఏం చేసేది? కోపం వచ్చేది. అంటే ఈరోజు మనస్సే ఆడితో స్నేహం చేస్తే కోపం వస్తే నువ్వు చేస్తే దేవునికి ఇష్టమవుద్దా? ఇష్టమవుదా? నువ్వు చేసినా దేవునికి కోపం వచ్చుద్ది. చాలామంది సేవకుని భయపడతారు, దేవునికి భయపడరు. సేవకుడు చూడకుండా మనం ఏదైనా చేద్దాం అనుకుంటారు. కానీ సేవకుడు చూడకపోయినా నిన్ను 24 గంటలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడికి భయపడవు. విశ్వాసికి దెయ్యాలతో పొందిక ఏంటండి? దెయ్యాలతో సంబంధం ఏంటండి? విశ్వాసులు కూడా నేటికి కూడా ఎలా ఉన్నారో తెలుసా? మనస్సేలాగే ఉన్నారు చాలామంది. దెయ్యాలతో సహవాసం చేస్తారు, కర్ర పిచాతాలతో సహవాసం చేస్తారు, చిల్లంగితనం వారితో సహవాసం చేస్తారు. ప్రార్థనకు వస్తారు, ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంకా రచ్చరేఖలు కట్టుకునే లేరంటారా? ఇందులో బోలు మంది ఉన్నారండి. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు, ఇంకా లోకంలో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పోలేదో, ఈ అలవాట్లు పోలేదో. వాక్యులు అంటాడు, దయ్యములు సహితము దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి అంటాడు. యేసు నామములో దయ్యాలు పారిపోతున్నాయి. కానీ మన ఇంట్లోకి దయ్యాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మన ఇంట్లోకి దయ్యాలు? మనం ఇంకా మనసేలాగే ఉన్నాం. మీకు విషయం చెప్పరా అండి? ఇక్కడ అరగంట ప్రార్థన చేసే అమ్మాయి, ఓ తల్లి, అమ్మాయో అమ్మో అమ్మమ్మో ఎవరో ఒకరు చర్చిలో అరగంట ప్రార్థన చేద్దే, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి నల్లతోడు కడుతుంది. ఈ మధ్యన కాలు కడుతుంది నల్లతోలు. స్తోత్రం. ఇది అలవాటు అయిపోయింది. ఇది ఎందుకు కడతారంటే అడిగి తెలియదు, కడుచోడికి తెలియదు. చిల్లంగితనము, కర్ర పిచాచాలతో సంబంధము. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయమ్మా. నువ్వంటే దెయ్యాలకు భయం. ఎవరంటే? పాస్కర్ అంటే కాదు, ప్రతి విశ్వాసికి దెయ్యాలు భయపడతాయి. నువ్వు వాటికి భయపడకుండా ఉంటేను దేవునికి స్తోత్రం. ముందు నువ్వే భయపడిపోతావు, ఇంకా వాటికి ఎక్కడ భయపడతావు? నువ్వు భయపడక, దెయ్యాలు నీకు భయపడతాయి. కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్నది యేసు నామము. ఈ సమస్త సృష్టిని సృజించిన సర్వోన్నతుడైన దేవుడు తన దూతలని కావలగా ఉంచాడు. దెయ్యాలు నీలేమి చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి చేయలేవు. నువ్వు భయపడకట్లకే. వాటి గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది స్టోరీ, చాలా స్టోరీలు ఉన్నాయి. వద్దు, నువ్వు వాటికి భయపడక్కర్లేదు. వాటికి భయపడి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ మీద ప్రయోగించబడిన ప్రతి దయ్యం నీకు దూరం అవుతుంది. హల్లెలూయా. వాటికి భయపడి వాటి జోలికి పోవద్దు. కర్ణ పిశాచాలను చూసేవాడి దగ్గరికి పోవద్దు. అది నీకు తగినది కాదు. వాడి దగ్గరికి వెళ్ళడం వల్ల దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మనిషి అది చేస్తే కోపం వస్తే నువ్వు చేస్తే ముద్దెట్టుకుంటాడా? చెప్పట్లేదు. నువ్వు చేసినా దేవునికి కోపం వచ్చింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పనులన్నీ చేయడం వల్ల మనిషి మీద దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మనిషి ఈ పనులు ఒకటే చేయడం కాదండి, మనిషి 3 రకాలుగా దేవుని కోపాన్ని రేపాడు. మీకు విషయం చెప్పనా? మనిషి వ్యక్తిగతంగా పాడైపోయాడు, తన ఇంటిలో పాడైపోయాడు, తన జీవితం పాడు చేసుకున్నాడు, తాను అన్యాచారాలను అనుసరించి నడవడం మొదలుపెట్టాడు, అన్యాచారాలను అనుసరించి జీవించడం మొదలుపెట్టాడు, దేవునికి లోబడకుండా జీవించడం మొదలుపెట్టాడు. తాను చెడినటువంటి కోతట వనమంతా. చూడండి, బైబిల్లో మాట చూపిస్తాను చూడండి. 33వ కీర్తన 33వ అధ్యాయంలోనే 9వ వచనంలో చూడండి. ఆ ప్రకారము మనిషి యూదవారిని అన్యజనుల కంటేనో వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యను. రెండవది ఏంటో చేశా? వీడు పాడైంది కాకుండా ఎవరిని పాడు చేశాడంటే సమాజాన్ని పాడు చేశాడు. రాజు కదండి, ఇది ఏదనుకుంటా జరుగుతుంది. రాజు కాబట్టి ఏం చేశాడంటే ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టడం మొదలుపెట్టాడు, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టాడు,
ఎత్తైన స్థలాలు నిలబెట్టడం మొదలుపెట్టాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను చెడింది కాకుండా మళ్ళీ ఏం చేశాడండి? ప్రజలందరిని చెడగొట్టాడు. జాగ్రత్త, ఒకరోజు దేవుడు నేను లెక్క అడగబోతున్నాడు. దేవుడు చూస్తున్నాడు. తోటి విశ్వాసకు నువ్వేం చెబుతున్నావు? ఏం నేర్పిస్తున్నావు నువ్వు? విశ్వాసికి చెప్పేటప్పుడు, విశ్వాసికి ఏదైనా నేర్పేటప్పుడు అది వాక్యానుసారమైందో కాదని గ్రహించుకో. నీకు నచ్చినట్లు చేయొద్దు, నీకు నచ్చింది చెప్పొద్దు, అన్యాచారాలు తోటి విశ్వాసికి నేర్పించొద్దు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు తెలీదా? సేవకుని అడిగని చెప్పు. అంతేగాని అన్యాచారాలు తోటి విశ్వాసికి నేర్పించొద్దు. నువ్వు చెడితే కాకుండా తోటి విశ్వాసిని పాడు చేయొద్దు. జాగ్రత్త, నీ నోరు కట్టుకో. దేవుడు లేకపోతే ఒకరోజు లెక్క అడుగుతాడు. దేవునికి కోపం వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళి చెప్పేటప్పుడు జాగ్రత్త. ఏం చెప్తున్నావు? నిన్ను అడిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. మూడో విషయం చెప్తాను చూడండి. మనష్షే తాను పాడైపోయాడు. తాను పాడైన తర్వాత ఏం చేశాడు? ప్రజలందరినీ పాడు చేశాడు. ప్రజలందరినీ పాడు చేయడమే కాదు, తర్వాత ఇంకొక అడుగు ముందరకు వేసాడు. 3వ వచనం చదవండి. 4వ వచనం చదువునాను. నా నామము ఎన్నటన్నటికి ఉండునని అక్కడనున్న యెహోవా మందిరమందు బలిపీఠలు కట్టించాడు. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణాల్లో కూడా ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాలను కట్టించాడు. హలో, మనష్షే 3వ అడుగు ముందరకేసాడు. ఒకటి ఏం చేశాడు? తాను పాడయ్యాడు. 2వది ఎవరిని పాడు చేశాడు? ప్రజలను పాడు చేశాడు. ఇప్పుడు 3వది ఏం చేస్తున్నాడో తెలుసా? దేవాలయాన్ని కూడా అక్కడ దాకా వచ్చేసింది. ఇది దేవాలయాన్ని పాడు చేసే వరకు వచ్చేసింది పిచ్చి. ఈరోజు నన్ను ఈ మాట చెప్పినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనకుండేటువంటి అన్యాచార అలవాట్లు కొంతమంది దేవాలయంలోనికి తీసుకొస్తారు, దేవుని మందిరంలోనికి తీసుకొస్తారు. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుని మందిరం కట్టేటప్పుడు, ప్రార్థనాలయం కట్టేటప్పుడు కూడా అన్యుల సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవాలయాన్ని కట్టేటప్పుడు కూడా ముహూర్తాలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవాలయాన్ని కట్టేటప్పుడు కూడా దిక్కులు చూసేవారు చాలామంది ఉన్నారా? లేరనకండి. దేవాలయం ఇలాగే ఉండాలి. ఈ పక్కన ఇది ఉండాలి, ఆ పక్కన ద్వారం ఉండాలి, ఈ పక్కన ఇది ఉండాలి, ఆ పక్కన ఇది ఎట్టకూడదు, ఈ పక్కన ఇది ఎట్టకూడదు. నాకు ఒక పాస్ట్ గారు చెప్పాడు. ఏమనో తెలుసా? నువ్వు బలిపీఠం అవతల కట్టి అన్నాడు. బలిపీఠం అవతల కట్టి నన్ను ఇలా కూర్చోబెట్టుకున్నాడు. తూర్పుకు నువ్వు కూర్చో, నువ్వు తూర్పుకు చూస్తూ ఉండు, ప్రజలు పడమరకు చూడాలి, అప్పుడు సంఘం అభివృద్ధి అవుతుంది అన్నాడు. నిజం, ఒక పాస్టర్ గారు చెప్పాడు నాకు. నేనేం చేశానంటే నాకు అలా కుదరదా? జనం అందరూ వచ్చేటప్పుడు, రోడ్డు నుంచి వచ్చినప్పుడు నా ఎదురుకుండా వచ్చి కూర్చోవాలి. అంతేగాని ఇప్పుడు నేను అక్కడ ఉంచున్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఎలా రావాలి? ఎలా తిరిగి ఇక్కడ నుంచి ఇలా రావాలి. దేవునికి స్తోత్రం. అంత కరం ఎందుకు? ఇలా డైరెక్ట్గా వచ్చి కూర్చోవచ్చు కదా. నేను చెప్పుకోలేదు, నేను ఇక్కడే పెడతానని నేను ఇలాగే పెట్టాను. దేవునికి ఇస్తాం. అలాగే ఇలా పెట్టిన తర్వాత సంఘం అభివృద్ధి ఆగిపోలేదు, సంఘ కార్యక్రమాలు ఆగిపోలేదు, విశ్వాసులు ఎవరు సంఘాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అభివృద్ధి చెందుతూనే వచ్చింది తప్ప సంఘం ఎప్పుడూ దిగజారలేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా.
చాలామంది ఏమంటారు తెలుసా? దేవాలయములో కూడా, ఏ దేవాలయంలో? యెరూషలేము దేవాలయంలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టేటప్పుడు కూడా గంగాలు ఎక్కడ పెట్టాలో చెప్పాడు, లేకపోతే అగ్గిని ఎక్కడ పెట్టాలో చెప్పాడు, బలిపీఠం ఎక్కడ పెట్టాలో చెప్పాడు. అవి కూడా మనం చేయాలంట. ఒరిజినల్గా సిద్ధాంతం అంటే సిద్ధాంతికి దేవుడు చెప్పింది పట్టుకెళ్తే అదంతా తప్పు అంటాడు. సిద్ధాంతం ప్రకారంగా గంగాలం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండకూడదు, అది వేరే పక్కన ఉండాలి. మీకు వీలైతే వాట్సాప్ గ్రూపులో 2 ఫోటోలు షేర్ చేస్తాను, అవి నా దగ్గర ఉన్నాయి. సిద్ధాంతి చెప్పిన ప్రకారంగా దేవాలయం ఎలా ఉండాలో, అసలు దేవుడు దేవాలయాన్ని ఎలా కట్టమన్నాడు, దానికి దీనికి చాలా వ్యతిరేకం. దేవాలయంలోనికి కూడా తీసుకొచ్చాడు అన్యాచారాలని, సంఘంలోనికి తీసుకొచ్చాడు అన్యాచారాలను. నా మాట అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను చెడింది కాకుండా సంఘాన్ని చెడిపాడు, సమాజాన్ని చెడిపాడు. తర్వాత ఎక్కడికి వచ్చింది? దేవాలయంలోకి వచ్చి దేవాలయంలోకి విగ్రహాలు తీసుకొచ్చేసాడు, దేవాలయంలోకి అన్యాచారాలు తీసుకొచ్చేసాడు. మీరు ఒకసారి చూడండి, అంటే ఇలా కట్టడానికి కాదు కానీ కొన్ని గుళ్ళకి వెళ్తారు కదా, కొండలు ఎక్కుతారు కదా, ఆ కొండ ఈ కొండ అంటారు, పేర్లు ఎట్టకూడదని ఎట్టట్లేదు. అక్కడికి వెళ్తే గుళ్ళు ఎలా ఉంటుందో తెలుసా? మనం ప్రార్థనాలయానికి వచ్చామా లేకపోతే ఏదన్నా హైందవ గుళ్ళోకి వచ్చామా అన్నట్టు ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టేస్తారు, అగరొత్తులు వెలిగించేస్తారు, కొవ్వొత్తులు వెలిగించేస్తారు, ముడుపులు కూడా కడుతున్నారండి. ఓయ్ మీరు గమనించారు లేదో? ముడుపులు కట్టేస్తారు, విగ్రహాలు పెట్టేస్తారు, విగ్రహాలకి దండలు వేసేస్తారు, విగ్రహాలకి మరియమ్మ గారికి చీర కట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడికి? వాళ్ళవి మనవి కాదు. క్రైస్తవుల ఆచారాలు ఏమి లేవు, అవన్నీ నాలే. అవి అన్నట్టుకు వచ్చి ఇందులో పెట్టేశారు. ఇప్పుడు ఆ ఫోటోలన్నీ తీసి వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? మా అన్నీ దొంగిలించారు మీరు అంటారు వాళ్ళు. సిగ్గులేదా మీకు అంటారు వాళ్ళు. మనషేలాగా దేవాలయములోనికి అన్యాచారాలు తీసుకొచ్చినటువంటి సేవకులు, సంఘాలు, ప్రజలు చాలామంది ఉన్నారు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. వీళ్ళతో జాగ్రత్త. మనుష్య మీద దేవుని కోపం వచ్చింది ఎందుకో తెలుసా? తాను చెడ్డవే కాదు, సమాజాన్ని చెడిపాడు, ఆఖరికి దేని కూడా చెడిపాడు, దేవుని మందిరాన్ని కూడా చెడిపేశాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవాలయాన్ని కూడా పాడు చేశాడు, దేవుని మందిర క్రమాన్ని పాడు చేశాడు, అన్యాచారాలన్నిటికి వచ్చి దేవాలయంలో పెట్టేశాడు. దేవుని కోపం వచ్చింది. దేవుడు మనుష్యను మొత్తాన్ని అనుకున్నాడు, కానీ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? దేవుడు ప్రేమామయుడు. హలో, దేవుడు ఎలా అంటాడు? ప్రేమామయుడు. దేవుడు ప్రేమామయుడు కనుక కోపం వచ్చినా కానీ కోపాన్ని అంచుకుని తన ప్రేమను చూపిస్తూ ఇశ్రాయేలు యొద్దకు, యూదా ప్రజల యొద్దకు, మనష్షే దగ్గరికి ఒక పని చేశాడు. చూడండి 10వ వచనం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపించాడు. హలో, దేవుడు ఏంటండి? కోపం వచ్చింది దేవునికి. దేవుడి కోపం వచ్చి వాళ్ళని కొట్టాలనుకున్నాడు, కానీ కొట్టకుండా ఏం చేశాడు తెలుసా? కొట్టే ముందు ఒక వార్నింగ్ ఇచ్చాడు. హలో, కొట్టే ముందు ఏం చేశాడు? వార్నింగ్ ఇచ్చాడు. తన సేవకులు పంపించాడు. రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తే సేవకులు వచ్చి అక్కడ ఏం చెప్పారో ఉంటుంది. రాజుల 2వ గ్రంథంలో 21వ అధ్యాయం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అక్కడ కూడా మనష్షే వృత్తాంతం ఉంటుంది. రాజుల దగ్గరికి సేవకులు వచ్చి, ప్రవక్తలు వచ్చి మనష్షేను గద్దించారు, ప్రజలను గద్దించారు, కానీ వీళ్ళు ఏం చేయలేదు. అక్కడ రాశాడు, వారు చెవిని పెట్టలేదు, వారు మాట వినలేదు, సేవకుని మాట వినలేదు, సేవకుని గద్దింపు వినలేదు. జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తాను. దేవునికి కోపం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే సేవకుని చేత హెచ్చరికలు ఇప్పిస్తాడు. దేవుని కోపం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? సేవకుని చేత హెచ్చరికలు ఇప్పిస్తాడు.
సేవకుడి చేత గద్దిస్తాడు, సేవకుడి చేత విశ్వాసులకు బుద్ధి చెప్పిస్తాడు. వెంటనే కొట్టాడు, ఆయన వెంటనే శిక్ష వేయడం, ఆయన వెంటనే మొత్తడు. ఆయన మొత్తడానికి ముందు, ఆయన గద్దించడానికి ముందు, ఆయన శిక్షించడానికి ముందు హెచ్చరికలు జారీ చేస్తాడు. తన సేవకుడి చేత హెచ్చరికలు మనకు జారీ చేస్తాడు. ఆయన హెచ్చరిక వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి కోపం వచ్చింది అని అర్థం. సేవకుడు గద్దిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి కోపం వచ్చింది అని అర్థం. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హలో, నా మాట అర్థమవుతున్నాయి మీకు? సేవకుడు ఏ విషయంలో అయినా గద్దించాడంటే పులిపేట మీద నిలబడి, దాని అర్థం ఏంటి? ఆ విషయంలో ఆల్రెడీ ఈ విషయంలో దేవునికి కోపం వచ్చింది. ఇక దేవుడు నిన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? ముందు వార్నింగ్ ఇస్తున్నాడు. వింటావా? దేవుని ప్రేమను పొందుకుంటావు. వినవా? ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు దేవుని మాట వినకపోవడం వలన అష్షూరు రాజులను దేవుడు ప్రేరేపించి యూదా దేశం మీదకి తీసుకొచ్చాడు. వాళ్ళు వచ్చి యూదా దేశాన్ని పాడు చేసి మనష్షేను బంధించి ముక్కుకు గేలం వేసి తీసుకెళ్ళి బబులోను చెరలో పెట్టారు. ఆ మాట వినుంటే, దేవుని హెచ్చరిక లోబడి ఉంటే అంత శ్రమ వాళ్ళ మీదకి వచ్చేది కాదు. వాళ్ళ మీదకి ఆ శ్రమ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏమైంది? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది. చెరసాలలోకి వెళ్ళిపోయాడు. రాజ్యం పోయింది, అధికారం పోయింది, తన సుభిక్షత పోయింది, తన దేశం పోయింది. మనస్సు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. కారణం ఏంటి? అతడు చేయకుండా పని చేశాడు. దేవుడు హెచ్చరించినప్పుడు లోబడలేదు. కానీ దేవుడు ప్రేమమయుడు కదండి. మనస్సు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసి చెరసాలలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గుణం తెచ్చుకొని, గుణం మార్చుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం మొదలెట్టాడో దేవుడు మనస్సే ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కోప్పడుతూనే వాత్సల్యాన్ని చూపిస్తాడు. ఆయన కోప్పడతాడు తప్ప ఆయనకి ఏం పుడుతుందంటే అనుదినము వాత్సల్యత. వేలాపవాక్యాలు ఇరిమియా రాస్తాడు, అనుదినమున ఆయనకు వాత్సల్యత నూతనంగా పుడుతుందట, నూతనంగా పుడుతుందట. రోజు ఆయనకి ప్రేమ పుడతానే ఉంటుందట. ఆయన తప్పు చేశాడు, శిక్షించాడు, అయినా కానీ మనష్షే మీద ప్రేమను పెంచుకున్నటువంటి దేవుడు మనష్షే ప్రార్థన చేయగా ఆ మనష్షే ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మనష్షే రాజ్యాన్ని తిరిగి మనష్షేకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పశ్చాత్తాపడ్డం అంటే ఏంటో తెలుసా? ఏడవటం కాదు. హలో, పశ్చాత్తాపడ్డం అంటే ఏడడం కాదు, గుణాన్ని మార్చుకోవటం, బ్రతుకును మార్చుకోవటం, జీవన విధానాన్ని మార్చుకోవటం. పశ్చాత్తాపడి దేవుని పాదాల మీద పడి మనం ప్రార్థన చేస్తే, మనం పశ్చాత్తాపడితే, మన గుణాన్ని మార్చుకోగలిగితే ఆయన ఖచ్చితంగా ఆయన ఉద్దేశించినటువంటి స్థానములో మనలను నిలవబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. మనం పశ్చాత్తాపడడం అంటే మన మనస్సును మార్చుకోవాలి, మన గుణాన్ని మార్చేసుకోవాలి, మన ఆలోచన మార్చేసుకోవాలి. అందుకనే మనష్షే తన రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? అతడు ఏ విగ్రహాలు అయితే నిలబెట్టాడో, ఏ బలిపీఠాలు అయితే నిలబెట్టాడో వాటన్నిటినీ పడగొట్టి దేశాన్ని పరిశుద్ధపరిచేశాడు, దేవాలయాన్ని శుద్ధీకరించేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే, దేవునికి కోపం తీసుకొచ్చిన గుణము నీలో ఏదో ఉందో, దేవునికి కోపం తీసుకొచ్చే లక్షణం నీలో ఏదో ఉందో, నీ జీవితంలో దేవుని కోపాన్ని తీసుకొచ్చేటువంటి ప్రవర్తన ఏదుందో నాకు తెలియదు. నువ్వు ఈరోజు గుణపడితే, పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టగలిగితే, దేవుడు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న దానికి నూరింతల ప్రతిఫలం తిరిగి ఇవ్వగలుగుతున్నాడు. నిన్ను తిరిగి తన కృపతో నింపబోతున్నాడు. తిరిగి నీ స్థితిని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నువ్వు ఏ స్థితిలో దేవుని కోపం రేపుతున్నావు నాకు తెలియదు, కానీ ఈ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, దేవునికి ఇష్టమైన గుణాన్ని మార్చుకోగలిగితే, దేవునికి ఇష్టమైన మనస్సును నువ్వు మార్చుకోగలిగితే, దేవునికి ఇష్టమైన అయిష్టమైనటువంటి ప్రవర్తనను నువ్వు మార్చుకోగలిగితే, దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ పని పాటలను దేవుడు దీవించబోతున్నాడు. నీ వ్యవసాయాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ దేశాన్ని ఆయన దీవించబోతున్నాడు. నీ బిడ్డలను ఆయన దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన తన కృపతో నిన్ను నింపి తన మహిమలో బలపరుచునుగాక. ఒక నిమిషం మన హృదయాలు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. మన మనసులను తెరిచి ప్రార్థన చేద్దాం. మనస్సు అంత తప్పు చేసినా, అంత పొరపాటు చేసినా, మనస్సే గుణం తెచ్చుకోగానే, మనస్సే మారు మనసు పొందగానే, మనస్సు పశ్చాత్తాపడగానే మనస్సు మీద కనికరపడ్డాడు దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే, దేవునికి అయిష్టమైన గుణము నీలో ఉందేమో, దేవునికి అయిష్టమైన మనస్సు నీలో ఉందేమో, దేవునికి అయిష్టమైనటువంటి స్థితిగతులు నీలో ఉన్నాయేమో, ఈరోజు నువ్వు గుణం తెచ్చుకోగలిగితే, పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టగలిగితే, ఆయన ఖచ్చితంగా తన కృపతో నిన్ను నింపుటకు సిద్ధపడుతున్నాడు. తన మహిమలో నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మహిమ వచ్చి నిన్ను భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగిలిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్ర. అయా విని వాక్యం వరదలు నడిపించేయండి. అయా నీ కోపం వచ్చినప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తావు, మమ్మల్ని కొట్టడానికి ముందు మమ్మల్ని హెచ్చరిస్తావు. అయా ఈరోజు అలాగే మీరు మమ్మల్ని హెచ్చరించినట్టున్నారు. ఒకవేళ మా లోపాలుంటే సరి చేసుకుని, మా బ్రతుకుని సరి చేసుకుని, మన సేవలే పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి. నీ కృపచేత బలపరచండి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా వారు పశ్చాత్తాపడుతూ ఉన్నట్లయితే వారి పశ్చాత్తాపమునకు తగిన ప్రతిఫలాలు వారి జీవితం మీద దాయిచ్చేయండి. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమని ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి. నీకు లోబడి మనస్సు మార్కు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.